సీఎంగా రేవంత్. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి. సీఎల్పీ నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్. 7న సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం. ప్రకటించిన కేసీ వేణుగోపాల్. సీఎం పదవిపై వరుస భేటీలు, చర్చలు. కేసీ వేణుగోపాల్తో ఉత్తమ్ కుమార్, బట్టిల చర్చ. ఖర్గే వేణుగోపాల్లతో డీకే శివకుమార్ భేటీ. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి రేవంత్ రెడ్డి. అధిష్టానానికి రేవంత్ ధన్యవాదాలు. అనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో యూత్లో మాస్ ఫాలోయింగ్లో ఉన్న బలమైన రాజకీయ నేత. ఆయన మాటలు యువకులను ప్రేరేపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. విమర్శలు, నిరసనలు, ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తాయనడంలో సందేహమే లేదు. ఆయన రాజకీయ జీవితం 20 ఏళ్ళు కూడా లేకపోయినా 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడమే కాదు, రాదు అన్న పార్టీని అధికారంలోకి తెచ్చి తన మార్కును పదిలపరుచుకున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తన స్థానం ఏమిటో అధికారం తెచ్చి మరీ చూపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని అగ్రభాగాన నిలపడంలో రేవంత్ పాత్ర ఎంతో కీలకం. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. సీఎం కేసీఆర్ను గద్దెదించి తీరుతామని శపథం చేసి మరీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సిద్ధం కాగా రేవంత్ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 7వ తేదీన రేవంత్ సీఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించారు. సీఎల్పీ నేతగా రేవంత్ను ఎన్నుకున్నామని, అధిష్టానానికి అందిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సీఎల్పీ తీర్మానం మేరకు నిర్ణయించామని అన్నారు. మొన్నటి ఎన్నికలలో రేవంత్ బాగా పనిచేశారని, కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డారని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అంటూ వేణుగోపాల్ తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మానజగం డాక్రే, డీకే శివకుమార్ పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు తదితర విషయాలను రేపు ప్రకటిస్తామని అన్నారు. మరోవైపు అధిష్టానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్టానం నుంచి సీఎం పదవిపై స్పష్టమైన హామీ రావడంతోనే రేవంత్ ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టు తెలియజేస్తుంది. మంగళవారం ఉదయం మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో గెలిచి అధికారం కైవసం చేసుకుంది. రేవంత్ ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ ఊహాగానాలకు తెరపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ కసరత్తు చేసింది. ఖర్గే నివాసంలో చర్చలు జరిగినాయి. కేసీ వేణుగోపాల్ చర్చించారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి పదవికి పలువురు కీలక నేతలు పోటీపడ్డారు. సోమవారమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఢిల్లీ వేదికగా మంగళవారం ఉదయం నుంచి వరుస భేటీలు సాగుతున్నాయి. మల్లికార్జున ఖర్గేతో రాహుల్ భేటీ అయ్యారు. తర్వాత డీకే శివకుమార్ కూడా భేటీ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కొందరు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం ఎవరన్నది ప్రకటించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. సీఎం పదవికి రేవంత్ పేరునే నేతలంతా ఖరారు చేశారని, మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకునేందుకు రేవంత్ను ఢిల్లీకి రావాలని ఆదేశించారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. తెలంగాణకు కాబోయే సీఎం అభ్యర్థిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపికపై కాసేపట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదయోగ్యమేనని బట్టి విక్రమార్క, ఉత్తమ్లు తెలిపారు. తన అభిప్రాయం కూడా కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పానని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్లోనే ఉన్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ అన్ని ఆలోచనలు చేస్తుందని, 4-5 రేసులో ఉండడం తప్పు కాదని ఉత్తమ్ అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పలేనని ఉత్తమ్ తెలిపారు. తాజాగా ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో సైతం ముమ్మరమైన ఏర్పాట్లు జరిగినాయి. ఈ కార్యక్రమంలో
పార్టీ పరిశీలకుల సమావేశంలో సోమవారం సిఎల్పి మీటింగ్ జరిగింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు. సీఎం పదవి, కేబినెట్ బెర్తుల విషయంలో పంచాయతీ నేపథ్యంలో వాయిదా పడింది. ముఖ్య నేతలు పట్టు వీడకపోవడంతో డీకే శివకుమార్తో పాటు పరిశీలకులను అధిష్టానం ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం ఢిల్లీలో మకాం వేశారు. ఎవరికి వారు తమ బెర్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం కూడా పలువురు నేతలు ఢిల్లీలో అప్పుడే లాబియింగ్ మొదలుపెట్టారు. తాజాగా మరో నేత సైతం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జి వినోద్ ఢిల్లీలో మకాం వేశారు. మంగళవారం కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే వినోద్ సోదరుడు సైతం వివేక్ చెన్నూరు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం అన్నదమ్ములు ఇద్దరు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరిలో ఒకరికి మాత్రమే పదవి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వినోద్ ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, తనకు మరోసారి కేబినెట్లో అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు వివేక్ మాత్రం హైదరాబాద్లోనే ఉండి మంతనాలు చేస్తున్నారు. సీఎం రేసులో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో చేరేందుకు వివేక్ సమ్మతించారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు ఇద్దరు కేబినెట్ బెర్తుల కోసం లాబింగ్ చేస్తున్నారు. సోనియా సమావేశం అనంతరం మీడియాతో వినోద్ మాట్లాడుతూ తాను 2004-2009 వరకు మంత్రిగా పనిచేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో మరోసారి కేబినెట్లో చోటు చేసుకోవడం కోసం రిక్వెస్ట్ కోసం ఢిల్లీకి వచ్చానని, ఈ మేరకు సోనియాకు విజ్ఞాపన పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవి ఖాయమనే సంకేతాలున్నాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంపికపై సీనియర్లు చర్చలు జరుపుతున్నారన్నారు. ఇవాళ లేదంటే రేపు సీఎంను ప్రకటించే అవకాశం ఉందన్నారు. 7వ తేదీన లేదంటే 9వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు అందరికీ అభిప్రాయాలు తీసుకొని హైకమాండ్కు పంపారన్నారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తాను వెంకటస్వామి కొడుకునని హైకమాండే లా అన్నారు. ఏ ఆదేశాలు ఇచ్చినా స్వీకరిస్తామని, నాకున్న అనుభవంతో మంత్రిత్వ శాఖ ఇచ్చినా మేనేజ్ చేయగలుగుతున్నానన్నారు. 5 ఏళ్ల పాటు ఎలాంటి రిమార్క్ లేకుండా వైఎస్ క్యాబినెట్లో పనిచేశానని, తనకు మంచి అవగాహన ఉందన్నారు. తన సేవలను ఎలాగైనా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ తదుపరి సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేటి సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వచ్చారు. కాగా మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం తిరుగు ప్రయాణమైన పరిశీలకుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. నగరం చేరుకున్నాక సీనియర్లతో చర్చ అనంతరం సీఎం పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రేవంత్ పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో చెప్పిన తర్వాత ప్రకటన చేయిస్తామని సమాచారం. కాగా సోమవారం హైదరాబాద్లో సిఎల్పి భేటీ తర్వాత పరిశీలకుల బృందం ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చించింది. ఆ వెంటనే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి రావాలని పిలుపు రావడంతో హుటాహుటిన రేవంత్ బయలుదేరి వెళ్ళాడు.